హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. దిస్ ఇస్ శ్వేత. ఎలా ఉన్నారు అందరూ? ఏంటి ఎటు వెళ్తానని చూస్తున్నారా? రండి, మీరు కూడా ఒక లుక్ వేయండి. అదేనండి, వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాలను చూద్దామని వెళ్తున్నాము. ఎలా ఉన్నాయో మీరు కూడా చూసి చెప్పండి. పండగ అనగానే చిన్నప్పుడు అసలు ఏం తెలిసేది కాదండి. ఓన్లీ ప్రసాదాలు, కుడుములు, సేమ్యా ఇంతవరకు. కానీ మనమంటూ చేయడం స్టార్ట్ అయ్యాక పండగ అంటే అమ్మ బాబాయ్ అనిపిస్తుంది. అంతే కదండి, క్లీనింగ్, పూజ, ప్రసాదాలు, ఇంకా అన్నీ ప్రిపేర్ చేసి పూజ చేసి నైవేద్యం పెట్టి చేసేసరికి ఇంకా సరిపోతుంది. కానీ ఎలా అయినా కూడా ఇంత స్ట్రెస్ అయినా ఏమైనా ఈ పండక్కి చేసే అంత ఎంజాయ్మెంట్ ఇంకెక్కడ ఉండదు. ఈ నవరాత్రి భజనలు, ప్రసాదాలు, పూజలు, గల్లీలలో పెట్టే గణేష్ సౌండ్స్ ఒక వేరే లెవెల్. వినాయక చవితి అంటేనే చాలా ఎంజాయ్మెంట్గా ఉండే పండుగ. చిన్న పిల్లలు, పెద్దలు అందరూ కలిసి జరుపుకునే పండుగ. ఇంకా యూత్కి అయితే వేరే లెవెల్ అనుకోండి వాళ్ళ ఎంజాయ్మెంట్. సరే, కానీ మీరు ఎలా చేసుకుంటారో మీరు చెప్పండి. అండ్ విగ్రహాలు ఎలా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్న విగ్రహాలను చూపించాను. ప్లీజ్ కామెంట్. థ్యాంక్ యూ.